సో హలో యూట్యూబ్ ఫ్యామిలీ, నేను మీ సోహెల్ ఖాన్ విఎండి. ఈరోజు వచ్చేసి ప్రస్తుతానికి నేను ఎక్కడో కాదు, మన కరీంనగర్కి వెళ్తున్నా. చాలా రోజులైతుంది నా వీడియోస్ రాక. నా వీడియోస్ ఇప్పటి నుంచి కంటిన్యూగా వస్తాయి, ఎందుకంటే ఇప్పటికే 5 days అవుతుంది వీడియోస్ రాక. ఈ రోజు నేను భోజనం చేయడానికి రాజా మెస్ అయితే వెళ్తున్నా. అక్కడ మిల్స్ బాగా టేస్ట్ ఉంటాయట. పోయి ఒకసారి మరి ఆ మిల్స్ చూద్దాం, ఆ మిల్స్ ఎట్లుంటాయో మరి ఒకసారి చూసేద్దామని నేను ఇక్కడ నుంచి వెమ్లాడ నుంచి కరీంనగర్ పోతున్నా. చలో రైట్ రండి. ప్రస్తుతానికి అయితే ఇప్పుడు మేము పల్సర్ మీద వెళ్తున్నాం. ఇక వ్లాగ్స్ కార్ మీద తీసే బదులు బైక్ మీద తీసుడు కొంచెం నాకు చాలా అలవాటు అయిపోతుంది. బాగా రోజుల తర్వాత బైక్ తీసిన, మొన్న జగిత్యాల వ్లాగ్ పెట్టిన బైక్ది, మళ్ళీ దీని మీద పోతున్నాం. బైక్ మీద చూడొచ్చు. ప్రస్తుతానికి మనం వచ్చేసి ఇప్పుడు ఎక్కడో కాదు, మిడ్ మానేర్ దగ్గర అయితే ఉన్నాం. మిడ్ మానేర్ వాటర్ ఎక్కడైతే వాటర్ ఫ్లో అయి ఉన్నాయో ఒకసారి అటువైపు చూపియండి కెమెరా. అటు చూడండి, మొత్తం నీళ్ళు అయితే ఆగి ఉన్నాయి. ఇటు మిడ్ మానేర్ డ్యామ్ అన్నట్టు. షాబాస్ వెళ్లి బ్రిడ్జ్ మీద అయితే ఉన్నా. ప్రస్తుతానికి చూసుకోవచ్చు, బ్రిడ్జ్ అంటే మామూలు పెద్దగా లేదు, దాదాపు ఒక 1/2 కిలోమీటర్ పొడుగు ఉంటుంది ఈ బ్రిడ్జ్. కానీ నాకు తెలిసిన పాటికైతే ఈ బ్రిడ్జ్ మామూలు పొడుగు ఉండదు. మళ్ళీ నీళ్లు చూడండి ఎన్ని ఉన్నాయో, బాగా నీళ్లు ఉన్నాయి. ఇది కరీంనగర్ వెమ్లవాడ వెళ్ళే రహదారికి ఉన్నటువంటి మధ్యలో ఉంటుంది. ఇది వెమ్లవాడ నుంచి దాదాపుగా ఒక 8 కిలోమీటర్ల దూరంలో ఈ బ్రిడ్జ్ ఉంది. కరీంనగర్ వెళ్ళాలంటే ఈ బ్రిడ్జ్ మీదకెళ్ళే వెళ్ళాలి. అందుకే బ్రిడ్జ్ మీద ఆగి చూపిస్తామని వ్యూ. అటు చూడండి ఒకసారి, తాడి చెట్లు మొత్తం మునిగినాయి. ఫస్ట్ ఇది షాబాస్పల్లి ఉండేది అన్నమాట. నేను చిన్న ఉన్నప్పుడు ఈ షాబాస్పల్లి ఉండే ఇవన్నీ ఇల్లులు అన్నట్టు. ఆ ముంపు గ్రామాలు అన్ని పోయినాయి. అదేంటంటే అటు డ్యామ్ కట్టిర్రు, అటు సైడు ఆ డ్యామ్ కట్టిర్రు కాబట్టి ఇది బ్రిడ్జ్ వేసి మొత్తం ఇది కన్స్ట్రక్షన్ చేసిర్రు. ఇగో ఫైనల్లీ కరీంనగర్కి రీచ్ అయిపోయినాం. ఇప్పుడు ప్రస్తుతానికి ఇక్కడ నుంచి రైట్ వెళ్ళాలి. రైట్ సైడ్కి తీసుకుంటున్నాం. బండ్లు వస్తున్నాయి ఇంకా తెలియ. కరీంనగర్ అవుట్స్కట్ నుంచి వెళ్తున్నాం మనం. ఇప్పుడు చూసుకోవచ్చు, ఫైనల్లీ రాజా మెస్ కాడికి అయితే వచ్చేసినాం. ఇదే ఆ రాజా మెస్. మంది చూసారు ఎట్లున్నారో. ఎప్పుడు ఫుల్ మంది ఉంటారట రాజా మెస్ లా. చూద్దామని వస్తే బాగానే మంది ఉన్నారు.
ప్రస్తుతానికి కరీంనగర్లో ఉన్నటువంటి రాజా మెస్కి అయితే వచ్చేసినాం. రండి లోపలికి వెళ్తున్నా. ఇప్పుడే బగారా రైస్ వచ్చింది. మొత్తం 6 రకాల కూరగాయలు వీళ్ళ దగ్గర ఉన్నాయి, వెజిటేరియన్. ఇక్కడ చూసుకోవచ్చు పాలకూర, టమాటా, పప్పు చారు కానీ ఇవన్నీ ఉన్నాయి. పెరుగు, పాపడాలు. ఇప్పుడు టేస్ట్ చేస్తున్నా. అని రైస్ మాత్రం సూపర్ ఉంది. అన్లిమిటెడ్, తిన్నోళ్ళకి తిన్నంత. చిన్న చికెన్ పట్టుకొచ్చిండు. చికెన్ తింటారా ఒకసారి? చికెన్ పట్టుకొచ్చిరు చిన్న బౌల్లో. అయ్యో, మైసూర్ పాక్ ఇచ్చారు, సేమ్ ఆంధ్రాలో ఇచ్చినట్టు. కానీ టేస్ట్ మాత్రం ఒక రకంలో ఉంది. కరీంనగర్లో చాలా అంటే చాలా ఫేమస్ రాజా మెస్ అట. ఒకసారి విజిట్ చేద్దామని వచ్చిన. ఖాళీ ఫుడ్ మాత్రం మంచి టేస్ట్ ఉంది. ఎట్లుందమ్మా ఫుడ్? తిన్నారు కదా మీరు, ఎట్లుంది? మంచిగా ఉంది కదా? అదే మంచిగా ఉందంటే మేము వెమ్లాడ నుంచి వచ్చినాం. మరి అమ్మవుతాం చెప్పింది మంచిగా ఉందని ఫుడ్. కానీ ఫుడ్ మాత్రం ఎక్సలెంట్ టేస్ట్ ఉంది. ఎంతో కాదు, ఓన్లీ 120 పెట్టుకుంది. రాజా మెస్లో చాలా అంటే చాలా ఫేమస్ ఈ టమాటా చట్నీ. ఈ టమాటా చట్నీకి ఎంతోమంది ఫ్యాన్స్ ఉన్నారట. ఇంకా టేస్ట్ చేద్దాం. అయితే రాజా మెస్లో ఈ టమాటా చట్నీ బాగా అంటే బాగా ఫేమస్. దీనికి చాలామంది ఫ్యాన్స్ ఉన్నారు. చట్నీ వేసుకుందాం, ఎట్లుందో చూద్దాం ఒకసారి. చట్నీ మాత్రం ఒక రకమైన టేస్ట్. రండి. మామూలు టేస్ట్ లేదు ఫుడ్. నాకైతే రాజా మెస్ అంటే చాలా నచ్చింది. మీరు వచ్చిన వాళ్ళు మొత్తం కంపల్సరీ ఒక్కసారి రాజా మెస్కి విజిట్ చేయాలి. చాలా టేస్ట్గా ఉంది ఫుడ్. ఇంకా స్పెషల్ ఏంటంటే కడక్నాథ్ కోళ్ళు. కడక్నాథ్ చాలా ఫేమస్. కడక్నాథ్ కోడి కరీంనగర్లో ఏదైనా అడుగుతుంది. రాజా మెస్ అన్నది హైదరాబాద్ ఉంటుంది. ఫుడ్ మాత్రం మంచి లెవెల్ టేస్ట్ ఉంటుంది. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. లవ్ యూ ఆల్. మై యూట్యూబ్ ఫ్యామిలీ మీ సపోర్ట్ వల్లనే అలా ఈ స్థాయిలో ఉన్నాం. థ్యాంక్ యూ. లవ్ యూ ఆల్.